అక్కడ అవినీతి దాచిపెడుతున్నారు అని అర్థం. అది కీలకమైనటువంటి పాయింట్. రవికుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి. కేంద్ర మంత్రి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్సన్ కిషన్ రెడ్డి ఇంతకుముందు నేను చెప్పిన స్టేట్మెంట్స్ కింద బంగారు బాతులా వాడుకుంటున్నారు, జరగాల్సిన విధ్వంసం అంతా జరిగింది, ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నారు, సింగరేణికి సంబంధించి 32,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, గతంలో బీఆర్ఎస్ అంతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ అంతే అని చెప్పి చాలా స్టేట్మెంట్గా మాట్లాడారు. ఓకే, కమిటీ వేశారు, ముందుకెళ్లారు. ఏం మీ బయటకు తీసుకొస్తారు? ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది కేంద్రం? కేంద్రానికి సింగరేణి బొగ్గు గనులు అనేవి ఇది స్టేట్ సబ్జెక్టు. స్టేట్ సబ్జెక్ట్ లో ఈ సంస్థకు కేంద్రం నుంచి 49% వాటా ఉన్నది. ఒక 2 డైరెక్టర్లు ఉంటారు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇంకొక అతను బయట నుంచి. మొత్తం 3 కేంద్ర ప్రభుత్వం తరపున అనుకోండి 3 డైరెక్టర్లు ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి నాయకులు చెప్పినట్టుగానే ఆ నిర్ణయాలు జరుగుతాయి, ఆ నిర్ణయాలే అమలవుతాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి 3 డైరెక్టర్లు ఎటువంటి సలహాలు ఇచ్చినా సూచనలు ఇచ్చినా అవి వాళ్ళు పట్టించుకోరు. అవి అమలయ్యే పరిస్థితి కూడా ఇప్పుడు నుంచో లేదు. ముఖ్యంగా 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో అనేక అవకతవకలు జరిగినాయి. అనేక కాంట్రాక్టుల్లో కమిషన్లు దొబ్బుకొని తినరు. మనకు ఇప్పుడు సింగరేణి అనేది తెలంగాణ ప్రజల ఆస్తి అండి. సింగరేణి అనేది సింగరేణిలో పనిచేసే కార్మికుల ఆస్తి. కానీ తమ యొక్క అనుయాయుల కోసం, తమకు నచ్చిన వ్యక్తుల బాగు కోసమే ఈ 2 ప్రభుత్వాలు పనిచేసినాయి. కానీ సింగరేణి అనే ఒక సంస్థ బాగు కోసం ఈ 2 ప్రభుత్వాలు పనిచేసినట్టుగా ఎక్కడ కూడా మనకు దాఖలాలు కనిపించట్లేదు. ఏమైనా ఉంది అంటే కిషన్ రెడ్డి గారు బొగ్గు శాఖ మంత్రిగా అయిన తర్వాత అప్పటి నుంచి సింగరేణిలో కొంచెం మటుకు లాభాలు కనిపిస్తా ఉన్నాయి. సింగరేణి వర్క్స్ అన్ని కూడా చాలా బాగా నడుస్తా ఉన్నాయి. మీకు తెలుసు కిషన్ రెడ్డి గారి వాటా ఏమున్నది అసలు? కిషన్ రెడ్డి గారు ఏం చేశారంటే, కిషన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఒరిస్సాలో ఉన్నటువంటి 9E బ్లాక్ ని సింగరేణి కాలనీస్ కి అలాట్ అయ్యేట్టుగా చూశారు. దాంట్లో కిషన్ రెడ్డి గారి కృషి ఎంత ఉన్నది. కిషన్ రెడ్డి గారి కృషి వల్లనే 9E బ్లాక్స్ సింగరేణి కాలనీస్ కంపెనీకి అలాట్ అయినాయి. లేకపోతే అలాట్ అయ్యే పరిస్థితి లేదు. తెలంగాణకి ఏం చేశారు కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నారు నర్ర విజయ్ కాబట్టి చెప్తున్నాయి. నర్ర విజయ్ గారు ఇది నోట్ చేసుకోండి. 9E బ్లాక్స్ ఇవి కిషన్ రెడ్డి గారి చొరవ వల్లనే సింగరేణి కాలనీస్ కంపెనీ 105 సంవత్సరాల కంపెనీకి కిషన్ రెడ్డి ఇప్పిస్తాడా? తెలంగాణ ఇంత 105 సంవత్సరాల కంపెనీకి కిషన్ రెడ్డి ఇప్పిస్తాడా? పదానికి పోయేది టెండర్ల వాడితే వస్తున్నటువంటిది. 105 సంవత్సరాలు ఇంత ఎక్స్పీరియన్స్, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న 105 సంవత్సరాల కంటే కిషన్ రెడ్డి ఇప్పిస్తాడంట. కిషన్ రెడ్డి ఇంట్లో వాటా తీసుకోకపోతే, కమిషన్ తీసుకోకపోతే నన్ను మాట్లాడివ్వండి అన్నమాట. నేను మాట్లాడితే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. ఎందుకంటే నాకు నన్ను మాట్లాడివ్వండి కదా మధ్యలో వచ్చి. మీకు మీ నోటికి వచ్చింది, మీ దిమాక్లో వచ్చింది నేను మాట్లాడేస్తా అనేస్తా అంటే అట్లా కుదరదు కదండి. కిషన్ రెడ్డి గారి చొరవ లేకుండా 9E బ్లాక్స్ సింగరేణి సంస్థకి అందేవే కాదు. తెలంగాణ అవమానిస్తే మీరు మధ్యలో రాకండి. గుజరాత్